సరే, ఈ రోజున మెప్మా విభాగం నుంచి కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే ఈ వరదలకు సంబంధించి ఇబ్బందులు పడ్డారో చాలా వరకు వాళ్ళ వస్తువులు కానీ లేకపోతే సర్వం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఈ రోజున గ్యాసు టెక్నీషియన్లని కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్స్ అని కానీ లేకపోతే ప్లంబర్లని కానీ వీళ్ళందరూ ఎలా మీరు మమేకమై వాళ్ళతో వర్క్ చేస్తున్నారు సార్? మనకేంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మరియు మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు మెప్మా ఎండి గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం కామన్ యూటిలిటీ సెంటర్స్ అని చెప్పేసి మన విజయవాడలో ఒక 6 ఏర్పాటు చేసామండి. అందులో చిట్టినగలు ఇది ఒకటండి. ఇందులో మనం మెయిన్గా చేసేది ఏంటంటే మన మెప్మా డిపార్ట్మెంట్ తరఫున వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళ తరఫున సిఓలు, సిఎంఎంలు, అదేవిధంగా ఆర్పీలు ఉంటారండి. మన టౌన్లో మొత్తం మీద 1400 మంది ఆర్పీలతో మనం అర్బన్ కంపెనీ యాప్ అనే యాప్ని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఇన్స్టాల్ చేయిస్తున్నామండి. ఈ యాప్ల ఉపయోగం ఏంటి అంటే ఇందాక టెక్నీషియన్ అందరూ మాట్లాడారు కదా, ఈ యాప్లో కనుక టికెట్ రైజ్ చేసుకుంటే కనుక ఆ టెక్నీషియన్స్ వాళ్ళే మనకి స్లాట్ బుకింగ్ చేసుకుని వాళ్ళే ఇంటికి వచ్చి చాలా తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తారు. అంటే అందులో ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ కానీ లేదంటే బుకింగ్ ఛార్జెస్ అలాంటి ఏమి ఉండవు. కేవలం మెటీరియల్ కాస్ట్ అలా తీసుకుని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తారు. అలా చేయిస్తున్నాం. అంటే మొత్తం టౌన్ మొత్తం మీద 1400 మంది ఆర్పీలు అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్తున్నారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు మన క్లస్టర్కి సంబంధించి అంటే మన చిట్టినగర్కి సంబంధించి ఇప్పుడు 900 మందిని మనం యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాము. అందులో సుమారుగా ఒక 100 వరకు కూడా టికెట్స్ కూడా రైజ్ అయినాయండి. సో బాధితుల దగ్గరికి నేరుగా మీరే వెళ్ళి అంటే ఈ ఖర్చులు కానివ్వండి, రాను పోను అంటే పెట్రోల్ ఖర్చులు ఉంటాయి సార్, వాటికి తోడు టెక్నీషియన్ల ఫీజులు కూడా ఉచితంగా మీరే భరిస్తున్నారంటే, ప్రభుత్వం తరపున భరిస్తున్నారంటే సార్, దీని మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి సార్? వాళ్ళు కూడా ఏంటంటే మన ఇంటికి వెళ్ళి టెక్నీషియన్ వెళ్ళి బాగు చేస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందువల్ల అంటే ఇక్కడ లోకల్గా ఉండి చేయించు వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్ రిపేర్ ఉందనుకోండి, వాళ్ళు ఆల్రెడీ 100 బైక్స్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, మీకు ఒక 2 months అలా పడుతుందని చెప్తున్నారు. బట్ వీళ్ళే వెళ్ళి ఎలక్ట్రిక్ గుడ్స్ కానీ ఏదైనా ఫ్యాన్స్ అలాంటి ఎన్ని స్విచ్ బోర్డులు అలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టెక్నీషియన్ వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఇది మోస్ట్లీ ఇంకా ఇట్లా సక్సెస్ చేస్తాము. గవర్నమెంట్ ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి కూడా యాప్ ఇన్స్టాల్ చేయటం, వాళ్ళ ద్వారా టికెట్స్ రైజ్ చేయడం అనేది మెప్మా యొక్క ప్రైమరీ డ్యూటీ అనమాట. ప్రజాసేవ ఎంత చేస్తున్నా కూడా బయట నుంచి ఒక రాయి వేసే వాళ్ళు లేదా బురద చల్లే వాళ్ళు చాలా మంది కామన్గా ఉంటారు సార్. ఈ రోజున టెక్నీషియన్స్ వెళ్ళి వాళ్ళు ఫ్రీగా వాళ్ళు మానవ సేవ చేస్తున్నాం మేము కూడా అనే ఒక సేవా దృక్పథంతో వెళ్తున్నప్పటికీ కూడా ఏదో డబ్బులు కొంతమంది వసూలు చేస్తున్నారనే కొంత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీ మానిటరింగ్ ఎలా ఉంది సార్ వాళ్ళ మీద? లేదు సార్, అట్లా ఏం కాదు. వాళ్ళు ఏంటి యాక్చువల్గా మెటీరియల్ కాస్ట్ను తీసుకుంటున్నారు తప్పితే సర్వీస్ ఛార్జ్ కానీ బుకింగ్ ఛార్జ్ కానీ ఎవరు తీసుకుంటలేదు. మన దృష్టికి అది ఎవరు రాలేదు, రాలేదు. వాళ్ళు కూడా క్లియర్ కట్గా మన స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు, ఎవరు కూడా ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు. మనకి ఆల్రెడీ ఫేర్స్ ఆల్రెడీ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది, డిస్ప్లే చేస్తున్నాం ప్రతిదీ కూడా. ఆ ఫేర్ల ప్రకారం లిస్ట్ ప్రకారం తీసుకున్నారు. అడిషనల్గా అయితే ఎవరు కూడా ఛార్జ్ చేయట్లేదు 100% గ్యారంటీ అది.